షేడ్స్ మళ్ళీ ఇప్పుడు పర్పుల్ అన్నారు అనుకోండి, పర్పుల్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకటే పర్పుల్ చూసారా, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, మిక్స్ చేయాలి. దీంట్లో ఏదైనా లైట్ కలర్ మిక్స్ చేసుకున్నా మనకి టింట్ అని చెప్పానా, వైట్ కలర్ మిక్స్ చేసుకున్నా కూడా లైట్ అయిపోతుంది. ఇంకా మీడియం పెట్టేసుకోండి. డార్క్ అంటే దీంట్లో కొంచెం ఎనీ ఈ డార్క్ బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఏదైనా డార్క్ షేడ్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. ఆ విధంగా షేడింగ్ టింటింగ్ అనేది చేసుకుంటాం సింగిల్ కలర్ ఉన్నప్పుడు మనకి ఐ ప్యాలెట్. సో ఇంకొకటి ఏంటంటే దీన్నే మనము ఒకటే షేడ్ని ఫస్ట్ అప్లై చేసేసి పైకి బ్లెండ్ చేస్తుంటే కూడా లైట్ అయిపోతుంది. ఆ టెక్నిక్ కూడా చూపిస్తాను. సో ఏదైనా కలర్స్ అట్లా మనకి లేనప్పుడు అలా చేసుకోవచ్చు. ఇంకొకటి మిక్స్ అండ్ మ్యాచ్. ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే ఏమొస్తుంది, ఆరెంజ్ వస్తుంది మధ్యలో. ఆరెంజ్ అనేది మనకి లేకపోతే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎల్లో ఇంకా బ్లూ మిక్స్ చేస్తే ఏమొస్తుంది, గ్రీన్ వస్తుంది. దీంట్లో బ్లూ అసలు ఏదో లేదు ఇక్కడ. ఇది రెండు మిక్స్ చేస్తే కూడా కొంచెం గ్రీన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నేను పింక్లో చూపిస్తాను కదా, అది ఈజీగా ఉంటుంది అందరికి. ఈ బ్రషెస్ చూడండి, బ్రషెస్ వచ్చేసి ఈ విధంగా సైజెస్ చూసుకోవాలి మనం. అంటే పైన మనం లైట్ షేడ్ చెప్పానా, దానికి కొంచెం బిగ్ సైజ్, మీడియంకి మీడియం సైజ్. ఇక్కడ అవుటర్ కార్నర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం స్వీట్ షేప్లో క్రియేట్ చేస్తాం అనమాట. స్మాల్ బ్రష్ అయితే మనకి ఇక్కడ అంటే ఏరియాని బట్టి బ్రష్ సైజ్ అనేది చూస్ చేసుకుంటాం. ఇది కూడా మంచిగా కరెక్ట్గా పిక్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఈ బ్రష్ అందులో పెట్టి ఆ బ్రష్ అందులో పెట్టి మొత్తం పోతుంది స్పాయిల్. ఫస్ట్ లైట్ షేడ్ ఈ పిక్ చేసుకోవడం కూడా ఎలా పిక్ చేసుకోవాలో చూడండి. ఊరికి ఇలా పెట్టి రబ్ చేయొద్దు, దాన్ని చేస్తే మన ప్యాలెట్ ఖరాబ్ అయిపోతుంది. జస్ట్ ఇలా తీసుకోవాలి, ఈ విధంగా తీసుకోవాలి ప్రోడక్ట్. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే డస్ట్ ఆఫ్ చేసి ఫస్ట్ చూడండి. ఈ ఐబ్రో బోన్కి నేను స్టార్ట్ చేయకూడదు. కొంచెం మనకి ఈ ఐబ్రో బోన్ అనేది ఏంటి హైలైటింగ్ చేస్తామని చెప్పాను కదా, ఈ ప్లేస్ అనేది మనం యూజ్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా నేను మిడిల్లో స్టార్ట్ చేసి ఫస్ట్ ఈ విధంగా అటు ఇటు రైట్ అండ్ లెఫ్ట్ ఒకటి నేను లైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇలా ప్రోడక్ట్ తీసుకోగానే ఏం చేయాలి, ఫస్ట్ మిడిల్లో పెట్టేసి రైట్ అండ్ లెఫ్ట్ ఇలా ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్రష్ అనేది మనం ఎంత ఎండింగ్లో పట్టుకుంటే అంత బ్లెండింగ్ ఈజీ అవుతుంది, మూమెంట్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకుంటాం. ఇది బ్లెండింగ్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫస్ట్ షేడ్ ఇంతవరకు రావచ్చు. అంటే మరీ టికెట్ దాకా అవసరం లేదు, ఇంతవరకు రావచ్చు. ఇటు వచ్చేసి ఎండింగ్ వరకు రావచ్చు. ఫస్ట్ షేడ్ లైట్ షేడ్ కాబట్టి, ఎందుకంటే మళ్ళీ ఇటు వచ్చేసరికి మనకి ఏముంటుంది లైట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ దాకా రావచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ ఎండింగ్ అవసరం లేదు, ఇంతవరకు తీసుకొస్తే ఇంకా కావాలంటే ఒకటేసారి ఎక్కువ ప్రోడక్ట్ పిక్ చేసుకుంటే బ్లెండింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. కొంచెం మెల్లిమెల్లిగా అవసరం ఉన్నంత వరకే తీసుకోవాలి. ఒకటేసారి తీసుకొని ఇబ్బంది పడుతుంది. ఇది ఫస్ట్ మనకి లైట్ షేడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీడియంకి మీడియం షేడ్. ఎక్కడ స్టార్ట్ చేసుకుంటాం, క్రీజ్ లైన్ అంటే ఏంటి, మనకి ఇక్కడైతే లైన్ అది ఒకటి ఉంది, హ్యాలో లాగా ఆ పాయింట్ అనమాట. సో దీనికి ఫస్ట్ దాన్ని ట్రాన్సిషన్ షేడ్ అని కూడా చెప్తాను. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ క్రీజ్ లైన్ కరెక్ట్గా సెంటర్లో ఇలా అప్లై చేసి ఇదే లైట్ కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. దీనికంటే ఇది లైట్ కనిపిస్తుంది, మనకి అపియరెన్స్ ఏమో అది లైట్గా అనిపిస్తుంది. సో ఇది అవాయిడ్ చేద్దాం, ఇది వద్దు. నేను డార్క్గా తీసుకుంటున్నాను, డైరెక్ట్ డార్క్ షేడ్ అని చూపించాను కానీ అదే తీసుకుంటున్నాను. ఇలా క్రీజ్ లైన్లో పెట్టేసి ఇది ఎంతవరకు రావాలి, ఎండింగ్ దాకా అవసరం లేదు, జస్ట్ మిడిల్ ఆఫ్ ది ఐ పార్ట్ ఇక్కడ వరకు వస్తే చాలు. మీరు బ్రష్ చేంజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ ఎండింగ్ వరకు రావచ్చు. ఇన్నర్ సైడ్ మాత్రం ఎక్కువగా వెళ్ళకూడదు, కొంచెం అది. ఇప్పుడు బ్లెండింగ్ ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఏది మన ట్రాన్సిషన్ షేడ్లో బ్లెండ్ చేసుకుంటాం. ఫస్ట్ షేడ్ ఉందా దాంట్లోకి బ్లెండ్ చేయాలి. ఒక దాంట్లో ఒకటి మర్జ్ అయిపోవాలి కలర్స్. మీరు
ఐ మేకప్ అంటేనే అది అసలు ఏం చేస్తారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఎక్కడ ఏం చేస్తారు అనేది స్టాప్లో దిగిపోయి వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశాను చూడండి. జస్ట్ లైట్ షేడ్ అప్లై చేశాను. ఇది వచ్చేసి మీడియం షేడ్. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. కంప్లీట్గా మనకి లైట్ షేడ్లోకి బ్లెండ్ అయిందా, పైన మాత్రమే కొంచెం లైట్ ఉంటుంది. ఈ లైట్ ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు మనకి 2 షేడ్స్ అయిపోయాయి. నెక్స్ట్ డార్క్ షేడ్. డార్క్ షేడ్కి ఇప్పుడు ఏంది, ఇప్పుడు మన దగ్గర 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు డార్క్ షేడ్కి మనం బ్రౌన్ కానీ బ్లాక్ కానీ షేడ్ చేసుకోవచ్చు. షేడ్ అంటే బ్లాక్ కలర్ మిక్స్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే చూడండి, బ్రష్ ఒకసారి 2 టైమ్స్ దీంట్లో డిప్ చేస్తే మళ్ళీ ఒక్కసారి ఇట్లా బ్లాక్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఇది చూడండి, డార్క్ షేడ్ ఎప్పుడైనా వచ్చేసి మనం ఇక్కడ కార్నర్ ఐలిడ్ మీద మనకి కార్నర్ ఉంటుందా, ఓన్లీ ఐలిడ్. చాలా మీరు చేసే మిస్టేక్ ఏంటి నెక్స్ట్ అంటే ఇదంతా వేస్తారు. వీ షేప్ అని చెప్తాను నేను. వీ షేప్ అనగానే మీరు ఇది వీ షేప్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ డార్క్ షేడ్ అంతా వేస్తారు. అలా చేయకూడదు. ఓన్లీ ఐలిడ్ ఇక్కడ మనకి ఈ ప్లేస్ ఉందా, ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని దీన్ని పైకి ఈ విధంగా మళ్ళీ బ్లెండ్ చేస్తాం. ఇది వీ షేప్. అవుటర్ కార్నర్ డార్క్ చేయడం అంటే ఇది ఓన్లీ ఐలిడ్. ఇది ఒక్కసారి తీసుకొని ఇది ఎక్కువ తీసుకొని డార్క్ కాంటాక్ట్ చేస్తాం. ఇప్పుడు షేడ్ మీకు డిఫరెన్స్ వచ్చిందా? అలా మీకు ఏదైనా షేడ్ డార్క్ చేయాలంటే ఆ విధంగా బ్లాక్ కలర్ మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైట్ డార్క్ లైట్ మీడియం అలా దీంట్లో దేంట్లో బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ Medium. ప్లీజ్ లైన్ మీడియం షేడ్ ఉంది కదా, దాంట్లో బ్లెండ్ చేసుకోవాలి కొంచెం ఈ విధంగా. అట్లయితే ఏంటంటే ఒకదానికి ఒకటి మర్జ్ అయిపోతుంది, మనకి చూడడానికి అపియరెన్స్ బాగుంటుంది. ఏది ఎక్కడ ఎండ్ అయిందని తెలియదు. మళ్ళీ ఒకసారి మీకు మీడియం బ్లెండ్ చేసుకోవచ్చు. నాకు మీడియం అనగానే 3 షేడ్ ఇట్లా పెట్టినట్టు తెలియదు. లైట్ మీడియం డార్క్ ఎక్కడ పెట్టామని తెలియదు. దాంట్లో ఒకటి ఎండింగ్ ఇట్లా అయిందా అన్నట్టు ఉన్న డార్క్ నుంచి లైట్ ఇట్లా షేడ్ అనేది క్రియేట్ అయినట్టు ఉన్నారు. చేసాక నెక్స్ట్ ఇప్పుడు షిమ్మర్ పార్ట్. షిమ్మర్ వచ్చేసి మనము గోల్డ్ ఇప్పుడు ఈ కలర్కి ఏ కలర్ షిమ్మర్ యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ గోల్డ్ సెట్ అవుతుంది, సిల్వర్ బాగా సెట్ అవుతుంది. ఇంకా రోజ్ గోల్డ్ కూడా సెట్ అవుతుంది. నేనైతే రోజ్ గోల్డ్ వేస్తాను లైట్. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఇప్పుడు 1/3 మనకి మ్యాట్ అయిపోయింది. 1/3 మ్యాట్ రూల్ గుర్తుందా? 1/3 మ్యాట్ 2/3 షిమ్మర్. సో ఇప్పుడు 1/3 అయిపోయింది కాబట్టి 2/3 షిమ్మర్ ఎక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. Tear నుంచి ఇక్కడ దాకా రావాలి. మళ్ళీ ఇంతవరకు అంటే ఐబాల్కి ఇంతల వైపు రావాలి. ఓకే, అయితే మనకి బ్రష్ తో బాగా రాదు. ఫస్ట్ దీన్ని ఎట్లా షిమ్మర్స్ అప్లై చేసే విధానం ఫస్ట్ ఫింగర్తో తీసుకొని ఐబాల్ మీద ఈ విధంగా డ్రా చేయాలి. ఫింగర్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మీకు ఈ విధంగా రియల్ లైఫ్ కూడా ఇలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే బ్రష్తో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడికి వచ్చాక నేను కొంచెం క్రాస్గా వేస్తాను. ఇలా రావచ్చు. ఇప్పుడు బ్రష్ తోటి మనం బ్లెండ్ చేసుకోవచ్చు. ఎండింగ్స్ ఏదైతే ఉందో ఎండింగ్ చూసారా, దీని విధంగా బ్లెండ్ చేసుకోవాలి. జస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ మూమెంట్. ఇప్పుడు 2/3 షిమ్మర్ 1/3 మ్యాట్ కనిపిస్తుందా? ఈ స్టెప్ తర్వాత మీరు కంపల్సరీగా చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఏదైతే మనం అవుటర్ కార్నర్లో వీలో యూజ్ చేసిన బ్రష్ ఉందా, డార్క్ బ్రష్ దాంతో స్ట్రోక్స్ ఇట్లా జస్ట్ దాంట్లో ఒకటి మర్జ్ అయిపోయాలి. ఇది ఫినిషింగ్. ఈ ఫినిషింగ్ లేకపోతే బాగా కనిపించదు. సో ఇలా జస్ట్ స్ట్రోక్స్, మనం డ్రాయింగ్లో స్ట్రోక్స్ ఎట్లా చేస్తాం, షేడింగ్ ఈ విధంగా చేసుకుంటే ఒకదాంట్లో ఒకటి మర్జ్ అయిపోయినట్టుగా ఉంటుంది.
పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది క్రియేట్ అవుతుంది. జనరల్గా మనం బ్రైడ్స్కైనా ఇదే వేసుకుంటాం. ఇది మీరు బాగా నేర్చుకోవాలి. 1/3 మ్యాట్, 2/3 షిమ్మర్. ఈ షిమ్మర్లో ఇంకా మీరు ఇంకా లైట్ కావాలి అంటే ఇంకా లైట్ కూడా చేసుకోవచ్చు. గోల్డెన్ కలర్ కావాలంటే గోల్డెన్ కలర్ యూజ్ చేయొచ్చు. సేమ్ కలర్ షిమ్మర్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ దీనికంటే ఇది లైట్ ఉండాలి. రూల్ ఏంటి మళ్ళీ? అవుటర్ కంటే ఇన్నర్ లైట్ ఉండాలి. డార్క్ దీనికన్నా డార్క్ షిమ్మర్స్ అప్లై చేసుకోకూడదు. మనకి ఇది బాగా డార్క్ అనిపిస్తే కొంచెం ఇది యాడ్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది. కొంచెం స్మోకీ ఎఫెక్ట్ కూడా వస్తుంది. డార్క్ మిక్స్ చేస్తే స్మోకీ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. మనం బ్రైడల్కి స్మోకీ ఎఫెక్ట్ ఇవ్వాలన్నా ఇదే మెథడ్. లేదు మనకి లేదు కాబట్టి నేను బ్లాక్ మిక్స్ చేశాను. ఒకవేళ ఉంటే కొంచెం తక్కువ మిక్స్ చేస్తాను. బ్లాక్ నేను ఎక్కువ మిక్స్ చేస్తాను, కొంచెం తక్కువ చేసుకోవచ్చు. దీనికంటే డార్క్ ఉండాలంటే లిటిల్ బిట్ బ్లాక్ యాడ్ చేసుకోవాలి. ఇది అర్థమైందా? ఐబ్రో బోన్ హైలైటింగ్ ఎక్కడ చేస్తాము? టాప్ టిష్యూ ఇవ్వాలి. బిలో ద ఐబ్రో. ఇట్లా క్రాస్గా చేస్తే ఏమంటే లైన్ ఇట్లా స్ట్రైట్గా చేయకూడదు. ఎప్పుడైనా క్రాస్గా చేస్తే లిఫ్ట్ అయినట్టుగా ఉంటుంది. ఐ అనేది పైకి లిఫ్ట్ అయినట్టుగా ఉంటుంది. చూడడానికి యాంగిల్ లుక్ వస్తుంది. ఇట్లా మధ్యలోకి ఇట్లా చేసుకోకూడదు. ఎప్పుడైనా మీరు ఏదైనా షేడ్ నుంచి షేడ్ బ్రష్ ఒకటే బ్రష్ ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే డ్రై టిష్యూ, వెట్ టిష్యూ కాదు, డ్రై టిష్యూకి ఈ విధంగా బ్రష్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఏదైనా ఇప్పుడు ఒకటే బ్రష్ తోటి కూడా ఐ మేకప్ చేస్తున్నట్టు లేనప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకొని చేసుకోవాలి. బ్యాక్లో మనకి కొంచెం లైట్ కలర్, ఇది లైట్ కలర్ యూజ్ చేయొచ్చు. చూడండి ఐబ్రో బోన్ హైలైటింగ్ ఎలా చేస్తామంటే ఇక్కడ మధ్యలో ఫస్ట్ విధంగా డ్రా చేసుకొని ఇది ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ డ్రా చేసుకొని స్ట్రోక్స్లో ఇచ్చుకోవాలి. స్ట్రోక్లో ఇది మొత్తం అవసరం లేదు. జస్ట్ ఇది మనకి మిడిల్ పాయింట్ హైలైట్ అవ్వాలి. బోన్స్ దీన్ని బ్లెండింగ్ చేయడం కోసం జస్ట్ ఇది షిమ్మర్ అనమాట. హైలైటర్ లాగా షిమ్మర్. ఇది కంపల్సరీ షిమ్మర్ Light వేయాలా? shade, light shade. షిమ్మర్ కంపల్సరీ. మళ్ళీ ఇంకొకటి Compulsory. టియర్ డక్. Shimmer టియర్ డక్ ఎలా వేయాలా? highlight Plain చేస్తామో వేసుకోవచ్చు. ఇది టియర్ డక్ అంటాము. ఈ పార్ట్ వచ్చేసి కొంచెం మీరు కార్నర్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మీద హైలైట్ చేసుకోవచ్చు. ఇది అంటే ఇప్పుడు ఇది కాంటోర్ లాగా వస్తుంది, మనకి క్విజ్ లాగా అనేది ఇది హైలైటింగ్ లాగా వస్తుంది. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా ఐ షేప్ వస్తుంది. ఇది దాదాపు 90% పీపుల్కి మ్యాచ్ అవుతుంది, సెట్ అయిపోతుంది. కాబట్టి ఇది బాగా నేర్చుకోవాలి. ఇంకొకటి 1/3 షిమ్మర్ అంటే ఏం చేస్తారు? ఇంతవరకే రావాలి, ఇంతవరకే షిమ్మర్. బట్ అది అంత లుక్ అనిపించదు. మీకు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు.